Hello everyone. Can blinds enjoy the dance? గుడ్డివాళ్ళు నాట్యాన్ని ఆస్వాదించగలరా? తరగతి గదిలో చాలామంది పిల్లలు చదవను రాయను రాక టీచర్ బోధించిన విషయాన్ని తిరిగి చదవలేక వ్రాయలేక పూర్తి ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి ఉదయం నుండి సాయంత్రం వరకు తరగతి గదిలో కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఈ తంతు ఫస్ట్ క్లాస్ నుండి ఇంజనీరింగ్లు, డిగ్రీలు, పీజీల వరకు కొనసాగుతూనే ఉంది. ఇది ఇక్కడ అక్కడ అని కాకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆవరించి ఉంది. ఈ సత్యాన్ని దాచి పిల్లలకు కావలసినన్ని మార్కులు వేసుకుంటూ పోతున్న టీచర్లు, విద్యాలయాలు. ఏ సబ్జెక్ట్ అర్థం కావాలన్నా మొదట స్పష్టంగా చదవటం, రాయడం రావాలి. చిన్న తరగతుల్లో మిస్ అయిపోయిన చదవడం, రాయడం అనే ప్రక్రియ మరే తరగతిలోనూ పునరుద్ధరించబడకపోవడంతో విద్యార్థులు పూర్తిగా సబ్జెక్టులకు దూరం అయిపోతున్నారు. నేను ఈ విషయాన్ని 10th ఇంటర్ చదివే పిల్లలలో గుర్తించాను. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తీసుకురావడం ఎలా అని ఆలోచించిన నాకు ఓవెల్ సౌండ్ను పట్టుకోగలిగితే చాలు, పదాన్ని తప్పు లేకుండా స్పష్టంగా పలకొచ్చు, రాయొచ్చు అన్న చిన్న టెక్నిక్తో ఇటు తెలుగు ఓవెల్స్, అటు ఇంగ్లీష్ ఓవెల్స్ను పోల్చి తెలుగు అ శబ్దానికి అంబ్రెల్లాతో మొదలయ్యే యు అనే అక్షరాన్ని జోడించి ఏ పదమైనా ఇటు ఇంగ్లీష్లో కానీ అటు తెలుగులో కానీ అలా ఓకగా రాసేసి పలికేసే ఓ టెక్నిక్ ఈ పుస్తకం. ప్రతి పేజీ ఆడియోలు లేదా వీడియోలతో కూడిన క్యూఆర్ కోడ్లతో, స్పష్టమైన ఉచ్చారణతో కూడిన ఎక్స్ప్లెనేషన్తో వ్రాయడం ప్రారంభించిన తొలి రోజు నుండే విద్యార్థిలో ఆత్మవిశ్వాసం నింపే ఓ ఆయుధం ఈ ఇంగ్లీష్ అండ్ తెలుగు రీడింగ్ అండ్ రైటింగ్ టెక్నిక్ బుక్. మొదట పేజీ వినండి, ఆ తర్వాత రాయడం ప్రారంభించండి. బెస్ట్ ఆఫ్ లక్. మీ విఆర్ రెడ్డి.